హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్ చైతన్య, గౌరంగి బెంగళూరు ఈశ్వర్, లక్ష్మీ నరసింహస్వామి, గౌర నితాయ్ అందరికీ కూడా నమస్కరించుకుంటూ కార్యక్రమంలో ముందుకు వెళ్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనము భగవద్గీత 18వ అధ్యాయము ఉపసంహారము సన్యాసం యొక్క పరిపూర్ణం అనేటువంటి అధ్యాయంలో ఈరోజు మనము 43, 44 శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యాపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, శక్తి, దృఢ నిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వము అనునవి క్షత్రియులకు సహజములైన కర్మ స్వభావములు. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాసి స్వభావజం. వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యములు వైశ్యులకు సహజ స్వభావ కర్మములు కాగా పరిశ్రమ మరియు ఇతరులను సేవించుట అనునవి శూద్రులకు సహజములైన కర్మములు. హరే కృష్ణ. సో మనము 18వ అధ్యాయము చివరిలోకి వచ్చేసాము. సన్యాసం యొక్క పరిపూర్ణత్వం అనేటువంటి యొక్క అధ్యాయంలోకి వచ్చాము అన్నమాట. సో మనము ప్రకృతి త్రిగుణాలను అనుసరించి రకరకాలైనటువంటి విషయాలు, సంతోషాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలు, ప్రతిదీ కూడా ఆనందం ఎలా ఉంటుంది, వాళ్ళు కర్మలు చేసేటువంటి వాళ్ళు ఎలా ఉంటారని చెప్పి ప్రకృతి త్రిగుణాల ప్రకారం అన్ని కూడా విభజించబడ్డాయి అన్నమాట. వాటి గురించి అంతా కూడా మనము తెలుసుకున్నాం మనం. సో ఇక్కడ మనకి 41 నుంచి 43 శ్లోకాల దాకా, 41, 44 శ్లోకాల దాకా స్వామి మళ్ళీ ఈ యొక్క చతుర్వర్ణం గురించి చెప్తున్నారన్నమాట. సో ఒక ప్రశ్న రావచ్చు అన్నమాట. ఈ యొక్క ఆనందం గుణాల గురించి అంతా కూడా స్వామి చెప్పిన తర్వాత ఒక ప్రశ్న రావచ్చు. మొత్తము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ప్రకృతి త్రిగుణాలకి లోబడే పని చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకృతి త్రిగుణాల యొక్క నియంత్రణలోనే అందరూ ఉన్నారన్నమాట. సో మరి అలా ఉన్నప్పుడు, ప్రకృతి త్రిగుణాలకి నియంత్రణలోనే ఉన్నప్పుడు అందరూ కూడా మరి దీని నుంచి బయటపడడం ఎలాగా? సో భగవద్గీతలో మనం తెలుసుకున్నాం మనం. సో ఏం చెప్పారు మనకి? ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినో అర్జున మాము పేత్యంతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. మొత్తం 14 లోకాల్లో మధ్యలో మనం ఉన్నటువంటి భూలోకం దగ్గర నుంచి పైన ఉన్నటువంటి సత్యలోకం వరకు, కింద ఉన్నటువంటి పాతాళం లోకం వరకు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమవుతుంది? ఈ యొక్క సమస్య అనేటువంటిది ఉంటుంది.
ఆ బ్రహ్మ బోనార్లోక, మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేటువంటిది ఉంటూనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. ఈ పుట్టడం అనేటువంటిది ఉంది అని అంటే కనుక దాని అర్థం ఏమిటి? మనము ఈ యొక్క ప్రకృతి త్రిగుణాల యొక్క నియంత్రణలోనే ఉన్నాము, వాటికి లోబడే మనము పని చేస్తున్నాము, వాటి యొక్క నియంత్రణలోనే ఉన్నాము అని చెప్పి దాని యొక్క అర్థం అన్నమాట. సో మరి దీని నుంచి ఎలాగా బయటపడ్డము యొక్క ప్రకృతి త్రిగుణాల గురించి, దీని నుంచి బయటపడ్డం అంటే కనుక స్వామి చాలా సైంటిఫిక్ పద్ధతి అయినటువంటి యొక్క వర్ణాశ్రమ పద్ధతి గురించి చెప్తున్నారనమాట. సో ఏమిటి ఒక వర్ణాశ్రమ పద్ధతిలో మెల్లమెల్లగా స్వామి ఏం చెప్తున్నారు మనకి? సో వర్ణాశ్రమ పద్ధతి అంటే కనుక వర్ణ ఆశ్రమ. వర్ణ అంటే కనుక 4 వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆశ్రమ అంటే కనుక బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, సన్యాసాశ్రమము, వానప్రస్థాశ్రమము. సో యొక్క వర్ణాశ్రమ పద్ధతిలో స్వామి ఏం చెప్తున్నారు? యొక్క ఎవరు చేయాల్సినటువంటి బాధ్యతలు, వాళ్ళ యొక్క లక్షణాలు గురించి చెప్తున్నారు అన్నమాట. చాలా మంది తప్పుగా అనుకుంటారన్నమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మన నరాల్లో అంతా ఇంజెక్ట్ చేసేసారు అది. నేను పలానా వర్ణానికి సంబంధించినటువంటి వాడిని, పలానా కులము, పలానా మతము, ఇవన్నీ కూడా మనకి ఆ విధంగా ఇంజెక్ట్ చేసేసారు. ఇన్ఫాక్ట్ ఏంటంటే కనుక ఈ ఒక వర్ణాశ్రమ పద్ధతి ఏదైతే ఉందో అది ఎలా అయిపోయింది ఇప్పుడు కలియుగంలో వచ్చేసరికి డీగ్రేడ్ అయిపోయింది అనమాట. ఏమైపోయింది? అది చాలా భ్రష్టు పట్టింది అనమాట బాగా. ఎందుకంటే కనుక దాన్ని చేయాల్సిన విధంగా సైంటిఫిక్ గా చేయడం మానేశారనమాట. ఎప్పుడైతే గనక మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, దాంట్లో పద్ధతి ఏదైతే పాటించాలో ఆ పద్ధతిని మనం పాటించట్లేదైతే కనుక ఏమవుతుంది? ఎండ్ రిజల్ట్ కూడా తేడానే వస్తుంది. మనం చూస్తాం సైన్స్ లో చదువుకునే వాళ్ళలో కెమికల్స్ అవన్నీ కూడా కలిపి ఒక మిశ్రమం తయారు చేయమంటారు అనమాట. ఆ తయారు చేసే పద్ధతిలో ఏమైనా తేడా చేసామనుకోండి, బాగా వస్తుందా రిజల్ట్? రాదు. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కనుక వంట చేస్తాం. రకరకాల వంటలు చేసేటప్పుడు ప్రతి వంటకి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి కాకుండా మనం వేరే పద్ధతి పాటించి మధ్యలో ఏమైనా సరే మనం ఒక పద్ధతి, ఇంపార్టెంట్ పద్ధతిని మనం మానేస్తే ఏమవుతుంది? చివరిగా వచ్చే పదార్థం ఎలా ఉంటుంది? రుచి ఉంటుంది దానికి. సింపుల్ ఎగ్జాంపుల్, ఉప్పు వేయలేదు అనుకోండి, ఏమైపోతుంది? రుచి ఉంటుందా? ఎవరు తినరు దాన్ని. అలాగే మనం ఇప్పుడు పాటించేటువంటి యొక్క కుల వ్యవస్థ ఏదైతే ఉందో అదేంటంటే కనుక నిజమైనటువంటి కుల వ్యవస్థ కాదు, వర్ణాశ్రమ పద్ధతి కాదు. అదేమైపోయింది? కేవలము జన్మ ఆధారంగా చేయడం మూలంగా ఏమైపోయింది? అది చాలా అది తప్పుదారిన వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఏమైపోయింది? దాని జన్మ ప్రకారం చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా పాకులాడడం మూలంగా ఏమైపోయింది? ఒక కులాలు, మతాలు అని చెప్పి కొట్టుకోవడం వాటిల్లో అయిపోతుంది. కులము అని చెప్పి కొట్టుకోవడం అని చెప్పి బాగా మెయిన్ చెప్పాలంటే కులం అని కొట్టుకోవడం అయిపోయింది అనమాట బాగా. సో ఎందుకు ఈ తేడా వచ్చింది? ఎందుకు ప్రాబ్లం వచ్చింది అంటే కనుక ఒక బేసిక్ ప్రిన్సిపల్ వాళ్ళు మర్చిపోతున్నారు. ఏమిటది? ఈ యొక్క కుల వ్యవస్థ అనేటువంటిది దానికి బేసిస్ ఏంటి అంటే కనుక ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి అన్నమాట. సో ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతిలో దాన్ని ఎలాగ చెయ్యాలి అని అంటే కనుక ముందుగా మనము వాళ్ళ యొక్క లక్షణాల గురించి తెలుసుకోవాలి. ఎందుకు స్వామి ఈ లక్షణాలన్నీ కూడా చెప్తున్నారు? సో క్షత్రియ కులంలో పుట్టినవాడు క్షత్రియుడు, బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు బ్రాహ్మణుడు, లేకపోతే వైశ్య కులంలో పుట్టినవాడు వైశ్యుడు, శూద్ర కులంలో పుట్టినవాడు శూద్రుడు అని చెప్తే అయిపోతుంది కదా. మరి ఇన్ని లక్షణాలు ఇవన్నీ కూడా స్వామి చెప్పాల్సిన అవసరం ఏముంది? బ్రాహ్మణులకు అయితే కనుక 9 రకాల లక్షణాలు చెప్పారు. ఏం చెప్పారు? శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మిక చింతన, ఈ లక్షణాలన్నీ చెప్పారు. క్షత్రియులకైతే గనక ఈ రోజు మన యొక్క శ్లోకంలో శౌర్యము, శక్తి, దృఢ నిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వము, వీటన్నిటి గురించి కూడా చెప్పారు. సో ఇవన్నీ కూడా మనం చాలా సార్లు చర్చించుకున్నాం. ఇంకా మరి వైశ్యులకైతే గనక కృషి, గోరక్షము, వాణిజ్యం చెప్పారు. తర్వాత శూద్రులకైతే కనుక పని చేయటము, పరువుల సేవ, వీటి గురించి చెప్పారు. సో అసలు ఈ కుల వ్యవస్థ అనేటువంటిది వర్ణాశ్రమ పద్ధతి అంటే కనుక జన్మ ప్రకారమే రావాలి. కేవలం జన్మ ప్రకారమే క్షత్రియ కులంలో పుడితే కనుక వీడు క్షత్రియుడు అయిపోతాడని చెప్తే కనుక ఈ లక్షణాలన్నీ కూడా స్వామి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసి మొత్తం భగవద్గీతలో స్వామి క్లియర్ గా చెప్పారు ఇక వర్ణాశ్రమ పద్ధతి ఏమిటి. స్వామి చెప్పారు క్లియర్ గా. ఏం చెప్పారు? చతుర్వర్ణం మయా సృష్ట్యం గుణ కర్మ విభాగశ. ఈ యొక్క వర్ణాలు, ఆశ్రమాలు అనేటువంటిది ఏం చెప్పారు స్వామి? వాళ్ళు ఉన్నటువంటి గుణాలను బట్టి, వాళ్ళు చేసేటువంటి కర్మలను బట్టి కూడా
మాత్రమే డిపెండ్ అవుతుంది కానీ వాళ్ళ యొక్క జన్మ బట్టి కాదు. లేకపోతే స్వామి అక్కడే చెప్పొచ్చు కదా, కూడా గుణకర్మ విభాగశ బదులు జన్మ విభాగశ అంటే అయిపోయేది కదా. సో అనలేదు స్వామి. ఎందుకన్నారు అక్కడ గుణకర్మ విభాగశ అని చెప్పారు స్వామి. ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టారు భగవద్గీతలో యొక్క గుణాల గురించి, యొక్క కర్మల గురించి చెప్పడానికి. సో క్షత్రియులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, వైశ్యులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి. లక్షణాలు అంటే కనుక వాడేదో బలవంతంగా చేస్తున్న పని కాదు. సో చిన్నపిల్లవాడు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి, న్యాచురల్ గా సహజంగా ఉంటాయి అన్నమాట లక్షణాలు. కొంతమంది చిన్నపిల్లలు చూసాం అనుకోండి, చిన్నప్పటి నుంచి బాగా ఆ ధైర్యంగా ఉండడము, అందరినీ కూడా లీడ్ చేయడము అవి చేస్తూ ఉంటారు. సో కొంతమంది అయితే కనుక చిన్నప్పటి నుంచి ఎలా ఉంటారు, వాళ్ళు కొంచెం పెద్ద అవగానే వాళ్ళు ధనం గురించి, ఎలాగ డబ్బులు ఎలాగ మేనేజ్ చేయాలి అని న్యాచురల్ గా వస్తాయి అవన్నీ కూడా. సో కొంతమంది ఏంటి, పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళు శాంతంగా ఉంటారు, ఎక్కువ టెన్షన్ పడకుండా ఉంటారు, వాళ్ళు చాలా సిన్సియర్ గా ఉంటారు. సో జ్ఞానం సంపాదించుకోవడంలో ఇష్టంగా ఉంటారు వాళ్ళు. ఇవి వాళ్ళ యొక్క లక్షణాలు అనమాట. సో ఇది వరకు అయితే కనుక మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆశ్రమాలకు వెళ్ళేవారు, అక్కడ గురువు గారు చూసేవారు అనమాట. గురువు గారు చూసి వీడికి ఏ లక్షణం బాగుంది, ఏ లక్షణాల్లో వీడికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి కనిపెట్టేసేవారు. కనిపెట్టేసి వాడికి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో వాడికి శిక్షణ ఇచ్చేవారు అనమాట. ఇప్పుడైతే ఏమైపోయింది, స్కూల్స్ లో వచ్చేసరికి అందరికీ కూడా ఒకటే చదువు, మోసపోసినట్టు. ప్రతిదీ కూడా కంఠస్థం పట్టడము, రాయడము, ఎగ్జామ్ లో కంఠస్థం పట్టింది పట్టింది ముక్కుని చీరేసి అక్కడ పెట్టేయడం, ఇదంతా కూడా అయిపోయింది. ఇలా అయిపోయింది అనమాట మొత్తం. ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా పాడైపోయింది పూర్తిగా. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఈ యొక్క గుణకర్మ విభాగశ, గుణాలను బట్టి, ఈ యొక్క కర్మలను బట్టి ఈ యొక్క మన యొక్క వర్ణాశ్రమ పద్ధతి అనేటువంటిది డిసైడ్ అవ్వాలి. అంతేగాని జన్మ బట్టి ఇది డిసైడ్ అవ్వకూడదు అనమాట. సో క్షత్రియుడు అనేటువంటి వాడు ఏంటంటే కనుక, వాడికి ఈ యొక్క ఈశ్వర భావము అనేటువంటిది ఉండాలి. అంటే ఇతరుల్ని నియంత్రించడము అనేటువంటిది ఉండాలన్నమాట. సో దాన్ని అతను ఏం చేయాలి అంటే కనుక, క్షత్రియులు వేరే వాళ్ళు ఎవరైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించడం కోసం వాడాలి, కానీ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటివి లాక్కోవడానికి, వాళ్ళని బాధ పెట్టడానికి ఇవన్నీ కూడా చేయకూడదు అనమాట. సో యాక్చువల్ గా యొక్క టర్మ్ ఎందుకు, అసలు మనకి వర్ణాశ్రమ పద్ధతి గురించి ఎందుకు చెప్పాలి, అసలు అవసరం ఏముంది మనకి? అందరం కూడా మనము తెలుసుకున్నాం, మనం భగవద్గీత అంతా కూడా చదివితే శ్రీల ప్రభుపాదుల వారు కూడా చాలా చాలా పెట్టారు మనకి. ఏం చెప్పారు మనకి? యొక్క భక్తి యోగంలో ముందుకు వెళ్ళాలి. భక్తి అంటే కనుక మనకి ఏం చెప్పారు? నవవిధ భక్తులు, భాగవత ధర్మ గురించి చెప్పారు. శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాద సేవనం, అర్చనం వందనం దాస్యం, సాఖ్యం ఆత్మ నివేదనం. యొక్క నవవిధ భక్తుల గురించి చెప్పారు. సో భాగవత ధర్మ గురించి చెప్పారు. సో అల్టిమేట్ గా మనం చూస్తాం ఈ యొక్క అధ్యాయం చివరిలో కూడా స్వామి అదే చెప్తారు మనకి. ఏం చెప్తారు? ఫైనల్ ఇన్స్ట్రక్షన్, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో ఇదే చెప్పాల్సింది కదా స్వామి. మరి అదే కాకుండా ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతుల గురించి అంతా కూడా ఎందుకు చెప్పారు? వర్ణాశ్రమ పద్ధతికి అవసరం ఏముంది? సో మేము భక్తిలోకి వచ్చేసామండి, ఇంకా మాకు వర్ణాశ్రమ పద్ధతి ఏమీ అక్కర్లేదు, సో మేము భాగవత ధర్మం పాటిస్తాము అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. దీని గురించి చదవాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. సో ఇదే విషయాన్ని చాలా మంది కూడా అంటూ ఉంటారు అనమాట. వర్ణాశ్రమ పద్ధతి ఎందుకు, మేము భాగవత ధర్మం పాటిస్తున్నాం కదా, భాగవత ధర్మం పాటిస్తే కనుక సరిపోతుంది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట. సో కానీ ఏంటంటే కనుక శ్రీల ప్రభుపాదుల వారు మనకి చాలా టెక్నికల్ గా మనకి భక్తి చేయడం కోసము ఏదైతే కావాలో వాటిని అన్నిటినీ కూడా మనకి చెప్పారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు భక్తి చేయడం కోసం మనకి ఏం కావాలో అన్ని కూడా కరెక్ట్ గా ఇచ్చారు మనకి. సో మనకు తెలియట్లేదు యాక్చువల్ గా, మనం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలను కనుక కరెక్ట్ గా చదివితే మనకి తెలుస్తుంది అనమాట. ఎలా చదవాలని చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు? ఒక పిల్లవాడు ఎగ్జామ్కి వెళ్తున్నాడు అనుకోండి, ఎలా చదువుతాడు ఆ యొక్క సబ్జెక్ట్ ని? చాలా క్షుణ్ణంగా చదువుతాడు, చాలా శ్రద్ధగా చదువుతాడు ఆ పుస్తకాలని. ఏదో నావల్ చదివినట్టు లేకపోతే న్యూస్ పేపర్ చదివినట్టు చదవకూడదు మనం శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలను. స్కూల్లో కాలేజీల్లో మనం సబ్జెక్ట్ ఎలా చదువుకుంటాం, మ్యాథ్స్ సైన్స్ ఎలా చదువుకుంటామో ఆ విధంగా మనం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలని చాలా క్షుణ్ణంగా డీటెయిల్డ్ గా స్క్రూటినైజింగ్ అంటే అనాలిసిస్ చేస్తూ అర్థం చేసుకుంటూ మనం చదువుకోవాలన్నమాట.
సో అలా చదువుకుంటే మనకి భక్తి చేయడం కోసం ఏది అవసరం అనేటువంటిది మొత్తం అంతా కూడా శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చారు. ఎక్కడ మనం బయటికి వెళ్ళి ఏవి కొత్తగా ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో అదే విషయాన్ని మనకి రూప గోస్వామి గారు కూడా చెప్తారనమాట. ఏం చెప్తారు మనకి ఈ యొక్క భక్తి రసామృత సింధులో చెప్తారు. సో మనము ఎక్కువ ఎక్కువ పుస్తకాలు చదవకూడదంట. మనము ఎక్కువ ఎక్కువ పుస్తకాలు, అవసరం లేని పుస్తకాలన్నీ, అదిగో అక్కడ అది తెచ్చారు, అక్కడ ఆ విషయం చెప్పారు, ఇక్కడ ఈ విషయం చెప్పారు అని చెప్పి అక్కడికి ఇక్కడికి వెళ్ళి మనం తిరగకూడదు మనం. సో మన స్కూల్ కాలేజ్లో ఉంటే కనుక మనం ఏం చేస్తాం మనము, సో మన సిలబస్ కి ఒక టెక్స్ట్ బుక్ ఇస్తారు. ముందు ఏం చేయాలి మనము, పిల్లవాడు టెక్స్ట్ బుక్ వదిలేసి మిగతావన్నీ కూడా చదువుకుంటున్నాడు అనుకోండి, బయట విషయాలన్నీ చదువుకుంటున్నాడు అనుకోండి, వాడు ఏమవుతాడు, ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతాడు. సో అలాగే మనకు కూడా ప్రిస్క్రైబ్డ్ అనమాట టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు. ఏమిటి టెక్స్ట్ బుక్స్ మనకి, ముందుగా ఏం చదవాలి, భగవద్గీత చదవాలి. ఆ తర్వాత టెక్స్ట్ బుక్ ఏంటి మనకి, భాగవతం చదవాలి, శ్రీమద్ భాగవతం, అమల పురాణం చదవాలి. ఆ తర్వాత భాగవతం కూడా చదవడం అయిపోయిందా, ఆ తర్వాత ఏం చదవాలి, చైతన్య చరితామృత చదవాలి. ఈ మూడు కూడా చదివేశారా మీరు, ఏదో చదివేయడం అంటే ఒకసారి చదవటం కాదు. సో భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృత మీరు క్షుణ్ణంగా నేర్చుకున్న తర్వాత మీకు ఇంకా టైం మిగిలిపోయింది, అవన్నీ కూడా బాగా అర్థమైపోయినాయి అంటే కనుక మీరు మిగతావి చదువుకోవడానికి ముందుకు వెళ్ళాలి. వేరే పుస్తకాలు, వేరే సాంప్రదాయాల్లో వాళ్ళవి, వేరే వాళ్ళవన్నీ కూడా చదవడానికి వెళ్ళాలి. ముందు మనకి స్కూల్లో ఇచ్చిన పుస్తకాలే మనం చదవకుండా నేను బయటి అన్ని చదువుతాను అంటే కనుక పిల్లవాడు ఎలా ఫెయిల్ అవుతాడో మనం కూడా అలాగే ఫెయిల్ అవుతాం. కాబట్టి ఈ మూడు మనం ముందు చదువుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసుకుంటాం, ఇక్కడ వర్ణాశ్రమ పద్ధతి గురించి అన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే కనుక మనం అందరం కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి వచ్చాము అని అంటే కనుక దాని యొక్క అర్థం ఏమిటి, మనం ఏదో ఒక పాపం చేశాము, సిన్ఫుల్ యాక్టివిటీ ఏదో చేశాము. సో ఏంటి, మనము ఆ యొక్క సిన్ఫుల్ యాక్టివిటీ ఏం చేసాము అని అంటే కనుక మనము కృష్ణుణ్ణి వద్దు అని అనుకున్నాము. మనము కృష్ణుణ్ణి నాకు వద్దు కృష్ణుడు అని చెప్పి మనం అనుకున్నాం. కాబట్టి మనము ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి పడవేయబడ్డాం అన్నమాట. ఎప్పుడైతే కనుక మనం ఈ భౌతిక ప్రపంచంలో పడిపోయామో మనము ముఖ్యంగా రెండు విషయాల్ని మర్చిపోయాం మనం. మొట్టమొదటి విషయం ఏమిటి, మనము ఉన్నతమైనటువంటి యొక్క భక్తి యోగము, అదే విధంగా కృష్ణుడితోటి మనకున్నటువంటి సంబంధాన్ని, స్వరూపాన్ని మనం మర్చిపోయాం. రెండవ విషయం ఏం మర్చిపోయాము అని అంటే కనుక చాలా ముఖ్యమైనటువంటిది, యోగా ల్యాడర్లో ఉన్నటువంటిది యొక్క వర్ణాశ్రమ పద్ధతి గురించి కూడా మనం మర్చిపోయాము. వర్ణాశ్రమ పద్ధతి అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఏదో కుల వ్యవస్థ కాదు, పుట్టుక మీద ఆధారపడింది కాదు. ఇది పూర్తిగా సైంటిఫిక్, టెక్నికల్ గా ఉన్నటువంటి ఒక పద్ధతి. అది కేవలము మన యొక్క గుణాలను బట్టి, మన యొక్క కర్మలను బట్టి మాత్రమే అది డిసైడ్ చేయబడుతుంది అన్నమాట. సో సో మనందరికీ కూడా నిత్య సిద్ధ ఏమిటి, మన యొక్క నిత్య సిద్ధ ఏమిటి, మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుత సేవలో మనం నెలకొనాలన్నమాట. సో ఈ యొక్క భక్తియుత సేవలో మనం నెలకొలాలి అని అంటే కనుక మనకి కొన్ని విషయాలు కావాలి. దానికి కూడా ఒక ఫౌండేషన్ కావాలి, ఒక ఫౌండేషన్, ఒక బేసిస్ కావాలి. ఆ ఫౌండేషన్ బేసిస్ ఏమిటి మనకి, ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి, దైవీ వర్ణాశ్రమ. ఆ ఫౌండేషన్ కూడా చాలా ముఖ్యం. మనకు ఫౌండేషన్ సరిగ్గా లేదనుకోండి ఏమవుతుంది, మనం ఎంత బాగా ఇల్లు కట్టినా సరే ఇల్లు కూలిపోతుంది. ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే, గట్టిగా గాలి వచ్చినా సరే కూలిపోతుంది, కొంచెం వానలు వచ్చినా సరే కూలిపోతుంది. అదే మన ఫౌండేషన్ గట్టిగా ఉందనుకోండి ఏమవుతుంది, ఎంత తుఫాన్లు వచ్చినా సరే, గాలి దుమ్ములు వచ్చినా సరే, ఏమి భూకంపాలు వచ్చినా సరే ఏమవుతుంది, మన ఫౌండేషన్ గట్టిగా ఉంటే కనుక. సో అలాగే మన యొక్క భక్తికి కూడా ఈ యొక్క ఫౌండేషన్ ఏమిటి అంటే కనుక ఈ యొక్క దైవీ వర్ణాశ్రమ. సో దీన్ని మనము మర్చిపోయాం అన్నమాట. సో ఏం చేస్తుంది యొక్క దైవీ వర్ణాశ్రమ, మనల్ని ఏం చేస్తుంది అంటే కనుక మనం అందరం కూడా యొక్క భౌతిక ప్రపంచంలోనే ఉన్నాము. సో కాబట్టి మనము కూడా ప్రపంచంలో బతకాలి. బతకాలంటే కనుక మనకి తిండి కావాలి, తిండి కావాలంటే ఏదో ఒక పని చేయాలి. ఆ పని చేయాలి, మన యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి రావాలి అని అంటే కనుక మనం ఒక పద్ధతి పాటించాలి. సో ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతిని మనం చూస్తున్నాం.
ఎక్కడైతే కనుక ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతిని సరిగ్గా పాటించట్లేదో అక్కడంతా కూడా అక్కడంతా కూడా ఒక నిమిషం. వర్ణాశ్రమ పద్ధతిని ఎక్కడైతే పాటించట్లేదో అక్కడంతా కూడా ఏమవుతుంది, మనం టోటల్ క్యావోస్ ఆ సమాజంలో ఆ సొసైటీలో ఏమవుతుంది, మొత్తం అంతా కూడా కొట్టుకోవడము, సివిల్ యుద్ధం, అంతర్యుద్ధాలు అన్నమాట. లోపల లోపలే వాళ్ళు కొట్టుకోవడము, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద కలిసి కొట్టుకోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, చాలా చోట్ల జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని అంటే కనుక వాళ్ళు యొక్క వర్ణాశ్రమ పద్ధతిని పాటించట్లేదు. ఇంకా చెప్పాలంటే కనుక ఈవెన్ మనం కూడా చూస్తున్నాం, ఈవెన్ ఇండియాలో కూడా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే కనుక ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతిలో ఎవరైతే కనుక రకరకాల వర్ణాల్లో ఉన్నారో వాళ్ళు వేరే ఒక వర్ణాల వాళ్ళని చిన్న చూపు చూడడము, వాళ్ళని జాగ్రత్త చెయ్యకపోవడము మూలంగా అవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో యాక్చువల్గా బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఏంటి, మనం చెప్పుకున్నాం, బ్రాహ్మణులు యొక్క శరీరానికి తల లాంటి వాళ్ళు, క్షత్రియులు చేతులు లాంటి వాళ్ళు, అదేవిధంగా వైశ్యులు ఎలాగా అంటే కనుక యొక్క ఉదరం, కడుపు, అదేవిధంగా కాళ్ళు చేతులు, కాళ్ళు ఏమిటి మనకి శూద్రులు అని చెప్పి చెప్పుకున్నాం మనం. సో నాకు తల ఒక్కటే కనుక ముఖ్యం అని చెప్పేసి కాళ్ళు లేవనుకోండి, ఏమవుతుంది, మనకు పని జరుగుతుందా, జరగదు. సో పోనీ తల ఒకటే ముఖ్యము, చేతులే ముఖ్యం అని చెప్పేసి కడుపుకు మనం అన్నం పెట్టలేదు అనుకోండి, పని జరుగుతుందా, మన శరీరం పని చేస్తుందా, పని చెయ్యదు. సో కాబట్టి ఎలా అయితే కనుక శరీరంలో అన్ని అవయవాలు ఎంత ముఖ్యమో యొక్క వర్ణాశ్రమ పద్ధతిలో యొక్క సమాజంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యమే. పైన ఉన్నటువంటి వాళ్ళే ముఖ్యం కాదు. మ్యూట్ లో ఉన్నా. ఇప్పుడు వినబడుతుందండి? ఓకే. సో మనం ఇక్కడ వర్ణాశ్రమ పద్ధతి గురించి చెప్పుకున్నాం. ఎప్పుడైతే కనుక ఈ యొక్క ఉన్నత వర్ణాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళని తక్కువగా చేసి చూడడము, వాళ్ళని నీచంగా చేయడము, సో వాళ్ళ గురించి పట్టించుకోకపోవడము, వాళ్ళ బాగోగులు చూడకపోవడము, ఇటువంటివి చేశారు, ఏమవుతుంది, కొన్నాళ్ళకి ఆ కింద వర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ పై వర్ణాల వాళ్ళని వాళ్ళు ఎదుర్కోవాలని, అలాగ రకరకాల సమస్యలన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఎప్పుడు మనకి ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి డిగ్రేడేషన్ ఎప్పుడు మొదలైంది అంటే కనుక మనకి కలియుగం యొక్క ప్రారంభంలో మొదలైంది అనమాట. ఎవరి ద్వారా అది మొదలైంది, ఎవరి ద్వారా రావడం జరిగింది, అది యొక్క పరీక్షిత్ మహారాజుని ఎప్పుడైతే కనుక ఒక బ్రాహ్మణ బాలుడు శపించాడో అప్పటి నుంచి యొక్క వర్ణాశ్రమ పద్ధతి యొక్క డిగ్రేడేషన్ పాడవడం మొదలైంది. యొక్క వర్ణాశ్రమ పద్ధతి యొక్క డిగ్రేడేషన్ పారవడం మొదలైంది అనమాట. అది మొదలై ఏమైంది, వాళ్ళని చాలా తక్కువగా చేసి చూడడము, మిగతా వర్ణాల వాళ్ళని తక్కువ చేయడం మూలంగా వాళ్ళు కూడా ఎదురు తిరగడము, ఇలాగ ఇద్దరికిద్దరు కొట్టుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో ఏమవుతుంది, దీనికి బట్టి మనకి ఏమర్థమవుతుంది, యొక్క వర్ణాశ్రమ పద్ధతి అనేటువంటిది కూడా మనకి చాలా ముఖ్యము అన్నమాట, యొక్క వర్ణాశ్రమ పద్ధతి కూడా అన్నమాట. సో ఈ విషయాన్ని మనము మర్చిపోతున్నాం అనమాట. సో యాక్చువల్ గా భక్తి వినోద్ ఠాకూర్ గారు ఉన్నప్పుడు కూడాను ఎలాగా అపసాంప్రదాయాలన్నీ కూడా ఎన్ని వచ్చేసినాయి అంటే కనుక, ఎవరైనా వైష్ణవ అని అంటే కనుక వాళ్ళని చాలా వైష్ణవ పద్ధతిని పాటిస్తున్నాము అంటే కనుక చాలా నీచంగా చూసేవాళ్ళు అనమాట. అంత అలాగా తయారైపోయింది. ఎందుకంటే కనుక అపసాంప్రదాయాలు అన్ని వచ్చేసినాయి, వాళ్ళు చాలా తప్పు చేసేసారు అనమాట. ఎప్పుడైతే నరోత్తమ్ దాస్ ఠాకూర్, శ్రీనివాస్ ఆచార్య, అదే విధంగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయింది, చాలా అపసాంప్రదాయాలు వచ్చేసినాయి అన్నమాట. చాలా తప్పులు చేయడం, ఇష్టం వచ్చినట్లు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించడము, ఇవన్నీ కూడా జరిగిపోయింది. యాక్చువల్గా ఏంటంటే కనుక చైతన్య మహాప్రభు మూమెంట్ అంతా కూడా ఎలాగైపోయింది, చాలా పాడైపోయింది అనమాట మొత్తం అంతా కూడా. సో కాబట్టి ఆయన ఏం చేశారు, మళ్ళీ ఒక వర్ణాశ్రమ పద్ధతి, దాన్ని ఎలాగ సంస్కరించాలనేటువంటిది భక్తి వినోద్ ఠాకూర్ అయితే కనుక వాళ్ళందరితో కూడా పోరాడారు అనమాట. వాళ్ళందరితో కూడా పోరాడి
ఆయన మళ్ళీ యొక్క చైతన్య మహాప్రభు యొక్క మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని సరైనటువంటి దారిలో పెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ విషయం ఏంటి అంటే కనుక దైవీ వర్ణాశ్రమ అని అంటే కనుక యొక్క వర్ణాశ్రమాలు ఏంటంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క వర్ణాలను బట్టి ఆశ్రమాలను బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క ధర్మాల్ని పాటిస్తూ శ్రీకృష్ణుణ్ణి సంతోష పెట్టడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో వీళ్ళు రకరకాల వర్ణాలు ఆశ్రమాలు అన్ని కూడా వాళ్ళు పాటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ముఖ్య ఉద్దేశ్యం ఎలా ఉంటుంది, మనసులో ఎప్పుడూ కూడా ఏమి రన్ అవుతూ ఉంటుంది వాళ్ళకి అని అంటే కనుక వాళ్ళకి కృష్ణుణ్ణి మనము సంతోష పెట్టాలి, కృష్ణుణ్ణి మనము సంతోష పెట్టాలి. సో భక్తి అనేటువంటి చెయ్యాలి. ఆ భక్తి చేయడానికి ఒక సాధనము ఏమిటి అంటే కనుక ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి. ఎప్పుడైతే కనుక ఈ విధంగా చేస్తూ ఉంటారో ఆ యొక్క సమాజంలో సుఖ సంతోషాలు శాంతి సౌభాతృత్వాలు కూడా పెరుగుతూ ఉంటాయి, చక్కగా ఉంటాయి అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ఏమిటి అంటే కనుక ఇది వరకు ఒక మణిపూర్ ఏదైతే ఉందో అక్కడ అంతా కూడా చాలా చక్కగా ఉండేవాళ్ళు అనమాట, వైష్ణవులు ఉండేవాళ్ళు అందరూ కూడా. సో అక్కడ రాజధర్మమే వైష్ణవం అన్నమాట. సో ఏమైపోయింది, మెల్లగా ప్రజలందరూ కూడా యొక్క వర్ణాశ్రమ పద్ధతిని ఆ యొక్క వైష్ణవ పద్ధతిని అందరూ కూడా ఏం చేశారు, వాళ్ళు మానేశారు, మొత్తం అంతా కూడా పాటించడం మానేశారు. సో ఈరోజు చూస్తున్నాం ఏం జరుగుతుంది అక్కడ, సివిల్ వార్, రెండు గ్రూప్స్ మధ్యలో మొత్తం వార్ జరుగుతుంది. వీళ్ళు వాళ్ళని చంపుకోవడము, వాళ్ళు వీళ్ళని చంపుకోవడము, ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారంటే అంత నీచంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వేరే దేశాల్లో కూడా మనం చూస్తున్నాం అన్నమాట. సో దీని అంతటికీ కూడా ఏంటి, ప్రజల యొక్క కాన్షియస్నెస్ సరిగ్గా లేదనమాట. ఏమిటి అది, నా యొక్క జీవితం, నేను ఈ భౌతిక ప్రపంచంలో వచ్చాను, ఇక్కడి నుంచి బయటపడాలంటే కృష్ణుని సంతోషపెట్టాలి, సంతోషపెట్టడం అనేటువంటిది నేను సరిగ్గా నా యొక్క ఏదైతే డ్యూటీ ఏదైతే ఉందో, వర్ణ ఆశ్రమ ఏదైతే ఉందో దాన్ని నేను చక్కగా పాటించాలి. ఆ విధంగా పాటించడం మూలంగా నేను కృష్ణుని సంతోషపెడుతూ నేను భక్తి చేసుకుంటూ ఉంటే కనుక, భాగవత ధర్మ చేసుకుంటే కనుక ఎవరికైనా సరే, శూద్రుడైనా సరే, చండాలుడైనా సరే, ఎంత నీచ కులంలో పుట్టినవాడైనా సరే, పుట్టుకతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నతమైనటువంటి యొక్క వైష్ణవ లెవెల్కి వెళ్ళగలుగుతారు అనమాట, శుద్ధ వైష్ణవులు అవ్వగలుగుతారనమాట. సో అందుకే మనకి యొక్క విషయాలు వర్ణాశ్రమ పద్ధతి గురించి ఇంత ఎంఫసిస్ చేయడం జరిగిందనమాట. అందుకే మనం దీని గురించి ఎందుకు నేర్చుకుంటున్నాం, మళ్ళీ ఎందుకు నేర్చుకుంటున్నాము, యొక్క గుణాల గురించి చూస్తే కనుక ప్రాక్టికల్ గా 14వ అధ్యాయంలో మనకి గుణాల గురించి వచ్చింది. మళ్ళీ 16, 17, 18లో 18వ అధ్యాయంలో కూడా సగం దాకా మన గుణాల గురించి చెప్పారు. గుణాల గురించి, యొక్క వర్ణాశ్రమ పద్ధతి గురించి ఎందుకు చెప్పడం, ఇంత ఎంఫసిస్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే కనుక ఇది మనకి ఫౌండేషన్ కాబట్టి అంత ఎంఫసిస్ చేయడం జరిగిందనమాట. హరే కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. రేపటి నుంచి వేరే క్లాస్ ప్రభుజీ, దానికి లింక్ వేరే ఉంటుందా? అది మీకు అంత వాట్సాప్ గ్రూప్ లో వస్తుంది మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో రేపు భాగవతం క్లాసు 6:30కి ఉంటుందండి, అందరూ గమనించగలరు. రేపు 6:30కి ఉంటుంది భాగవతం క్లాస్.